ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ వేడుక శనివారం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ, ఈ నెల 27న విడుదల కానున్న కన్నప్ప చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి, ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. తన కుమారుడు మంచు విష్ణు ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు తన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, సినిమా రంగంలో స్వయం కృషితో కష్టపడి పైకొచ్చాను. జీవితంలో భయం అనేది ఉండకూడదు. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నా విద్యాసంస్థల్లో విద్యార్థులకు కూడా ఇదే నేర్పిస్తున్నాను. నా విద్యాలయాల నుంచి ఎంతో మంది ఐపీఎస్లు, ఐఏఎస్లుగా సేవలందిస్తున్నారు అని తెలిపారు. కన్నప్ప సినిమా గురించి మాట్లాడుతూ, ఈ సినిమా కోసం నా కుమారుడు విష్ణు 6 కష్టపడ్డాడు. ఆ పరమేశ్వరుడు మా ప్రయత్నాన్ని ఆశీర్వదించాడు అని అన్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభాస్ గురించి మోహన్ బాబు ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ మానవత్వం, మంచి హృదయం ఉన్న వ్యక్తి. ఈ సినిమాలో నటించమని అడిగిన వెంటనే అంగీకరించాడు అని ఆయన వెల్లడించారు. తనదైన శైలిలో, బలవంతుడు ఎదురొచ్చినప్పుడు తలదించినవాడు బాగుపడతాడు, ఎదిరించినవాడు వాగులో పడతాడు, నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను, దటీజ్ రామన్న వంటి పవర్ఫుల్ డైలాగ్లతో అభిమానులను ఉత్సాహపరిచారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప చిత్రంలో మోహన్ బాబు, ప్రీతి ముకుందన్, శరత్కుమార్, ముఖేష్ ఋషి, రఘుబాబు, బ్రహ్మానందం వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ వంటి అగ్రతారలు అతిథి పాత్రల్లో కనిపించనుండటం విశేషం. ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.